నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి. బోధన్ నియోజకవర్గంలోని ఫకీరాబాద్ నుంచి అచ్చన్పల్లి వరకు రూపాయలు 18 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ రోడ్ నిర్మాణాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పి సుదర్శన్ రెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయి. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలి. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ నుంచి ఎల్లమ్మగుట్టకు వెళ్లే దారిలో లో లెవెల్ వంతెనను పరిశీలించిన అర్పణ్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బీజేపీ బీఆర్ఎస్ వ్యవహారణ దొంగె అన్న చందంగా మారింది. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో వర్షం రైతుల హర్షం. 3 రోజుల నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతన్నల హర్షం. విధి నిర్వహణలో పోలీసులు అనేక శారీరక మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్లో పోలీస్ సిబ్బందికి బ్రిడ్జ్ గ్యాప్ మేఘనా డెంటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్లో సిపి సాయి చైతన్య. మారుమూల గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అబ్బుగాం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా రైతులు లాభసాటి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ నియోజకవర్గంలోని ఫకీరాబాద్ నుండి అచ్చన్పల్లి వరకు 18 కోట్ల రూపాయలతో వేసిన డబుల్ రోడ్డును సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నీరు నిల్వ కాకుండా కల్వర్ట్లు నిర్మాణం చేపడతామన్నారు. 16 కోట్లతో గ్రామాల నుండి డబుల్ లైన్ రోడ్డుకు రావడానికి రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విద్యారంగాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెలంగాణ పబ్లిక్ పాఠశాల నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఈ మోడల్ పాఠశాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బే నందన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దాము, మాజీ అధ్యక్షులు పాషా, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అప్లికేషన్ చూసి నన్ను తెలియకుంటున్న ముఖ్యమంత్రి గారు 18 crores డబుల్ రోడ్ శాంక్షన్ ఇచ్చారు. వారికి అభినందిస్తూ అదేవిధంగా అక్కడ ఏదైతే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు సూచించడం జరిగింది. ఎక్కడన్నా రైతులకు ఇబ్బంది కాకుండా కల్వెట్స్ కానీ పైప్ కల్వెట్స్ కానీ నా దృష్టికి వచ్చిన తర్వాత దాని గురించి ఈరోజు వచ్చడం జరిగింది. కొన్ని కల్వెట్స్ పైపుల్ కల్వెట్స్ చెప్పాం, తప్పనిసరిగా అది పరిశీలించి కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా మనం బైపాస్ కూడా వేసుకున్నాం గతంలో. దానికి కూడా గ్రామాల నుంచి రావటానికి హైవే మంచిగా అయింది కానీ ఊర్లోకి వెళ్ళి వచ్చే రోడ్లు బాగలేవన్న ఉద్దేశంతో మరి బాసర్ ఇవన్నీ రోడ్లు కాకుండా ఫకీరాబాద్ నుంచి ఆచర్పల్లి వరకు ఇంటర్నల్ రోడ్స్ని 16 కోట్ల 40 లక్షలతో మొన్ననే టెండర్ పెట్టారు. హైవే చేసిన కాంట్రాక్టర్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ హనుమాన్ ఆలయంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి మహేష్ కుమార్ గౌడ్కి ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం దొంగనే దొంగ అన్న చందంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలు, సాగునీటి అంశాలు, ప్రతిపక్షాల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల తీరు దొంగనే దొంగ అని అరుస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో సాగునీటి, ఐటీ వంటి కీలక శాఖలను నిర్వహించిన నాయకులే ప్రస్తుతం వాస్తవాలపై అవగాహన లేకుండా ప్రజలను తప్పుదో పట్టించేలా మాట్లాడడం విచారకరమన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఓట్ల రాజకీయాల నుంచి ప్రజాస్వామ్య విలువల వరకు ప్రతి విషయంలో బీజేపీ చోరీ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఓటు చోరీ, సీటు చోరీ వారి రాజకీయాలన్నీ ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగానే ఉంటున్నాయని అన్నారు. రాజకీయాల్లో పరస్పరం గౌరవం అవసరమని, వ్యక్తిగత దూషణలు చేయడం కాంగ్రెస్ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. తిట్టడం మాకు వచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి రాజకీయాలను నేర్పలేదని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన నిర్ణయాలే ప్రస్తుతం సమస్యలకు కారణమయ్యాయని ఎమ్మెల్యే ఆరోపించారు. కమిషన్ల కోసం ప్రాజెక్టుల రూపకల్పన, అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే నేడు రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. కొందరు నాయకులు వ్యక్తిగత, కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల అంశాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డ్యాం భద్రత అత్యంత కీలకమైన అంశమని, డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనలను విస్మరించి నీటి విడుదలపై ఒత్తిడి తేవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమేనని అన్నారు. నిపుణుల సలహాలను పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం బాధ్యత రహితమని పేర్కొన్నారు. జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా లేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాట్లాడుతున్నారా అని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అసత్య ప్రచారాలు, రాజకీయ విమర్శలతో ప్రభుత్వ పనితీరును దెబ్బతీయాలని ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం దగ్గర ఏదో కన్నెపల్లి పంపు దగ్గర 5 మీటర్స్ ఏది హెడ్ ఉంటే కానీ పంపు నడవదు. 5 మీటర్స్ అది ఇప్పుడు ఒక 7 పిల్లర్స్ అసలు మొత్తం కూలిపోయినాయి. గేట్లు క్లోజ్ కావు. నీకు అవి నింపుదామంటే కూడా నింపరాదు. మళ్ళీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వల్ల అక్కడ అసలు నింపద్దు, నీళ్ళు ఉంచద్దు అని చెప్తున్నారు. పైన అన్నారం 10 మీటర్ల హెడ్ కావాలి. వాళ్ళు ఇచ్చిన డిజైన్ 10 మీటర్ల హెడ్ కావాలి. సుందిల్లా 8.8 మీటర్స్, 8.5 మీటర్స్. మరి ఇవన్నీ నిండాలంటే మనకు దగ్గర 15-20 టీఎంసీల వాటర్ అక్కడ స్టోర్ చేయాలి. వాళ్ళేమో ఒకవైపు క్లోజ్ చేయకుండా బాబు గేట్లు ఇక్కడ నీళ్ళు నింపకూడదు అని వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తే వీళ్ళేమో నింపరు అంటారు. లాస్ట్ ఏ స్టేజ్కి దిగదారేనంటే మీరు నీళ్ళు నింపకుండా కానీ పారే నీళ్ళకి వెళ్ళి ఎత్తిపోయాలంటాడు. మరి పారే నీళ్ళకి ఎత్తిపోయేదానికి డ్యామ్లు ఎందుకు కట్టినట్టు అంటే అంతా ఏదో ఒకటి బట్టగాల్సి మీద వేయాలా, కాంగ్రెస్ను బదనాం చేయాలా అనే కార్యక్రమం చెప్పి కానీ వాళ్ళు మాట్లాడడంలో నిజాలు లేవు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరంలోని వినాయక్ నగర్ నుంచి ఎల్లమ్మగుట్టకు వెళ్లే దారిలో బాల హనుమాన్ ఆలయం పక్కన గల లెవెల్ వంతెనని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం వంతెన వద్ద నీరు చేరి వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే బ్రిడ్జి ఇరువైపులా రోడ్డు దెబ్బతినడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, తక్షణమే చదును చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన వంతెన నిర్మాణానికి అంచనాలను సిద్ధం చేసి ప్రపోజల్ పెట్టాలని సూచించారు. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ, వేణుగోపాల్, నాగోల లక్ష్మీనారాయణ, జ్యోతి, మురళి, ఏబీవీపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ పట్టణాన్ని కలుపుతూ ₹10 కోట్లతో నిర్మించిన వంతెనను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభించారు.
నిజామాబాద్ నగరంలోని అమ్మానగర్ పాంగ్రా నిజామాబాద్ను కలుపుతూ రూపాయలు 10 కోట్లతో నిర్మించిన వంతెనను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, గడు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి తదితరులతో కలిసి పాల్గొని వంతెనను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. నిజామాబాద్ నగరానికి వెళ్లడానికి దూరభారం తగ్గే విధంగా అమ్మనగర్ పాంగ్రా వంతెనను రూపాయలు 10,80,00,000తో నిర్మించడం జరిగిందన్నారు. ఫలితంగా మాధవనగర్, అమ్మానగర్ తదితర గ్రామాల ప్రజలకు నగరంలోకి ప్రయాణించేందుకు దూరభారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి డివిజన్ నంబర్ 22ను తర్వాత డివిజన్ నంబర్ 4 కలుపుతూ మరి 10 కోట్ల రూపాయలతోని ఒక బ్రిడ్జ్ నిర్మాణం ఇలా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి సహకారము, మరి అన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారంతో నిర్మించడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతానికి అందరు కూడా ఇక అక్కడ వరకు క్యాన్సర్ హాస్పిటల్ వరకు కూడా పోవడానికి, మాదనగర్ పోవడానికి కూడా సులువు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద వాగు ఉంది కాబట్టి మరి దీనికి ఈ సందర్భంగా మేము నిజామాబాద్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వినాయకుడి ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌక్లో గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య మహేష్ కుమార్ గౌడ్కు పూర్ణ కుంభ స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, శాంతి, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జాతీయ ఓబీసీ మహాసభల ఆహ్వాన కరపత్రాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అందజేశారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసి కరపత్రాలను అందజేసిన బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా నాయకులు. మండలి సిఫారసులు అమలు పరిచిన రోజు ఆగస్టు 7వ తేదీ నాడు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. ఈ సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఓబీసీ 11వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి జాతీయ ఓబీసీ మహాసభ ఆహ్వాన కరపత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఏడాది 11వ జాతీయ మహాసభను బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఆహ్వాన కరపత్రాలు అందజేసిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమా రమేష్, డీసీసీ నగర అధ్యక్షులు రామకృష్ణ బొబ్బిలి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్తో పాటు బుస్స ఆంజనేయులు, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో గల దక్షిణముఖి హనుమాన్ ఆలయంలో బ్రాహ్మణ సమాజ్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 72 గంటల నిరంతర దార మహాకుంభ అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం రోజు ప్రారంభమైన ఈ అభిషేకం గురువారం సంపూర్ణంతో ముగుస్తుందని ప్రవీణ్ మహారాజ్ తెలిపారు. గత 15 సంవత్సరాల క్రితం ఇదే విధంగా వర్షాలు కురవకపోవడంతో ఇదే విధంగా పెద్దలు మహా అభిషేకం నిర్వహించారని, అప్పుడు సమృద్ధిగా వర్షాలు పడ్డాయని తెలిపారు. అదేవిధంగా ఈ ఏలనీలో ప్రభావంతో ప్రస్తుత వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, అందుకే పెద్దలు చెప్పినట్టు ఈ ఆలయంలో క్రంతు బ్రాహ్మణ సమాజ్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పూనుకున్నారని తెలిపారు. గురువారం సంపూర్ణంతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పాల్గొన్న బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు గంగాకిషన్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తూనే పాడి పంటలు చల్లగా ఉంటాయని, అటువంటి సందర్భంలో వర్షాలు కురవకపోతే కరువు సంభవించి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కావున వర్షాల కోసం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఇటువంటి దైవ కార్యం చేయడం శుభ సూచకమన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఉమానంద్ వైద్య మరియు బీజేపీ నాయకులు పవన్, గౌతమ్, బోధన్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ క్యాంపును పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. మంగళవారం నాడు నిజామాబాద్ నగరంలో బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, మేఘనా డెంటల్ హాస్పిటల్, లెజిట్ డయాగ్నోస్టిక్ వారి సౌజన్యంతో పోలీస్ శాఖ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం ఈ క్యాంపును పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండే అత్యంత బాధ్యతాయుతమైన
అద్భుతమైన సేవ. ఈ విధి నిర్వహణలో పోలీసులు అనేక రకాల శారీరక మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. అసమయ భోజనం, నిద్రలేమి, నిరంతర విధులు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కూడా విధి నిర్వహణలో భాగంగానే భావించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ అనేది ముందస్తుగా గుర్తిస్తే సమర్థవంతంగా చికిత్స చేయగలిగే వ్యాధి. అవగాహన లోపం, నిర్లక్ష్యం వల్ల చాలా మంది ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తుంటారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించడం ద్వారా చికిత్స విజయవంతం కావడమే కాకుండా ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు. అందుకే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, మేఘనా డెంటల్ హాస్పిటల్, లెజెండ్ డయాగ్నోస్టిక్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వైద్యులు అత్యాధునిక పద్ధతిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ లక్షణాలు, నివారణ చర్యలు, జీవనశైలిలో పాటించాల్సిన జాగ్రత్తలపై విలువైన సూచనలు అందించడం అభినందనీయం. ప్రతి పోలీస్ సిబ్బంది ధూమపానం, పొగాకు, గుట్కా, మద్యపానం వంటి ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం అలవాటు చేసుకోవాలి. ఈ సందర్భంగా సిబ్బందికి ఓవర్ చెకప్ టెస్ట్, ఎక్స్రే, ఆర్బీఎస్ టెస్ట్, ప్రొటెస్ట్, స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ మొదలైనటువంటి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎస్పీ ప్రకాష్ యాదవ్, నిజామాబాద్ పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అమర్ దీపిక, అనాలజిస్ట్ డాక్టర్ పనస అరవింద్, సర్జికల్ అనాలజిస్ట్ డాక్టర్ కార్తిక్, ఆర్ఎంఓ డాక్టర్ రవీంద్రనాథ్ సారి, అసోసియేట్ ప్రొఫెసర్ మేఘనా డెంటల్ కాలేజ్ డాక్టర్ ఆదిత్య తేజ మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ ధరణి కుమార్, వెల్ఫేర్ సతీష్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా మనం ఈ క్యాన్సర్ స్క్రీన్ పెట్టుకోవడం జరిగింది. ఇది జనరల్లీ పోలీసు వాళ్ళకి ఒకటి ఉంటుంది, అందరికీ ఏమన్నా అవుతుంది కానీ మనకేం కాదు. అందరిని హెల్మెట్ పెట్టుకోమంటే మనం హెల్మెట్ పెట్టుకోం, మనకేం యాక్సిడెంట్ కాదు. అట్లానే మీరు ఎంత ఉంటారు చాలా పోతుంది పక్కన ఎంతమంది తెలిసే యువరాజ్ సింగ్కి క్యాన్సర్ ఇస్తుంది. యువరాజ్ సింగ్ క్యాన్సర్ పేషెంట్ ఎంత తెలియదు. ఇప్పుడు యువరాజ్ సింగ్ దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి. అది ట్రీట్మెంట్ చేస్తున్నాడు. లేట్గా తెలిస్తే ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అమెరికాకి వెళ్తే కడకి. మనకి చాలా వరకు ఏవైతే ఉన్నాయి ఇక్కడ చెప్పిన క్యాన్సర్స్, ఇప్పుడు యువరాజ్ యాక్టివ్ ప్లేయర్ కదా, యువరాజ్ సింగ్ పక్కన కూర్చునేవాడు కదా, బాగా యాక్టివ్గా క్రికెట్ ఆడుతూ ఉంటాడు, వాళ్ళు ఫిట్నెస్ ఇస్తూ ఉంటారు, తింటారు, అంత టైంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చినప్పుడు మనకి రాదని ఏమైనా ఉంటుందా? ఉండదు. మనకి కూడా ఛాన్స్ ఉంది. అయితే దాంట్లో కామన్గా ఉండే క్యాన్సర్ మీరు మాట్లాడినట్టు ఓరల్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్ ఎందుకు అంటారంటే మనకి అట్లీస్ట్ ఇంతకుముందు కొత్త జనరేషన్లో లేకపోయినా పాత జనరేషన్లో గుట్కాలు అలవాటు విపరీతంగా ఉండేది, సిగరెట్ అలవాటు ఉండేది, ఆల్కహాల్ ఉంటుంది. ఇంకా విషయాలు మిగతాయి కూడా చెప్పారు కదా డాక్టర్ గారు, తేజ గారు చెప్పినట్టు. ఒక్కోసారి ఏమవుతుంది, టెన్షన్కి నువ్వు పళ్ళు కొనుక్కోవడం ఏది ఒకేసారి కంటిన్యూస్ అవ్వడం వల్ల పైన స్కిన్ లేయర్ పోతుంది. దాని తర్వాత క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అవుతుంది. మన ఉద్యోగంలో టెన్షన్లు తక్కువ, బరాబర్ టెన్షన్లు ఉంటాయి మనకి. యాక్చువల్లీ నిన్న పెట్టుకోవాల్సింది స్క్రీనింగ్, నిన్న ఎందుకు పెట్టుకోలేదు? బందోబస్తు వెళ్ళాల్సి వస్తుంది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ఇట్లా పెట్టుకుందామని ఒక వారం రోజుల నుంచి 4 రోజుల నుంచి అనుకున్నాం. ఒక డేటు ఒక 10 రోజుల ముందు ఫిక్స్ అయ్యింది. అప్పటిదాకా ఆ బందోబస్తు లేదు. ఆదివారం బందోబస్తు వచ్చింది, సోమవారం అందరం బందోబస్తు చేయాల్సి వచ్చింది. సో ఇటువంటి అనిశ్చితి, అన్సర్టనిటీ మన నౌకర్లో ఉంటుంది, మన ఉద్యోగంలో ఉంటుంది. అటువంటిప్పుడు వాటితో కూడిన టెన్షన్స్ అయ్యింది. నిజామాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధికారులతో సమీక్షించారు.
నిజామాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని శాసన మండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం అయిన నగరాభివృద్ధిపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు, అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ పనులు తదితర అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరంలోని అన్ని ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని అన్నారు. అవసరమైన చోట వన్ వే అమలు చేయాలని, యూటర్న్ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్డు భద్రతా నిబంధనలు పక్కగా పాటించేలా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ రూల్స్ ను పక్కగా అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కాగా ఆయా ప్రాంతాలలో రోడ్లపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చి వేయించాలని, చెడిపోయిన రహదారులకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలంలో గుంతల వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ఈ పనులకు తక్షణమే చేపట్టాలని సూచించారు. శిథిల వ్యవస్థకు చేరిన పురాతన వాటర్ ట్యాంకులను కూల్చివేయించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పులాంగ్ చౌరస్తా, ఓల్డ్ ఎల్ఐసి చౌరస్తా తదితర ముఖ్య కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులకు అవకాశం లేకుండా సర్కిళ్లను వెడల్పు చేయాలని అన్నారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ భవన సముదాయాల పనులను, కళాభారతి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయించి యుద్ధ ప్రతిపాదకను పూర్తి చేయించాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎల్లమ్మగుట్టలో మంచినీటి ట్యాంకును నిర్మించాలని సూచించారు. రింగ్ రోడ్డు ప్రతిపాదనలు రూపొందించాలని, ఇంటింటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్లు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బే నందన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు, అదనపు కలెక్టర్ భుజంగరావు, అదనపు డీసీపీ శుభం నాగ్రాలే, ట్రైనింగ్ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో త్వరలో ఆరోగ్య సర్వే కోసం అవగాహన సదస్సు నిర్వహించనున్నామని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్ తెలిపారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో ఇంటింటికి జరిగే ఆరోగ్య సర్వే కోసం సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణంలో గురువారం నుండి 6 రోజుల పాటు నిర్వహించే ఇంటింటి సర్వే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటింటి సర్వేలో ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఇంటింటికి సర్వేలో ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. ఆరోగ్య సిబ్బంది వారు అడిగే సమాచారంతో పాటు ఆధార్ కార్డు ఇవ్వాలని జిల్లాధికారి కోరారు. తద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు ఆధార్ కార్డులు నమోదై ఉంటాయి. భవిష్యత్తులో ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయభాస్కర్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ సుదర్శన్ రావు కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. సోమవారం రాత్రి సుదర్శన్ రావు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను మహేష్ గౌడ్ పరామర్శించి ఓదార్చారు. ఆయన భార్యను, కుమారుని ధైర్యంగా ఉండాలని, ఏ అవసరం వచ్చినా నాకు కలవాలని తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ స్వర్గీయ సుదర్శన్ రావుతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ జీవిత ప్రారంభానికి సుదర్శన్ రావు పాత్ర ఎంతో ఉందని, అట్లాగే ఎన్నో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేవారని కొనియాడారు. తనకు సైతం ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చేవారని గుర్తు చేసుకుని చలించిపోయారు. కామారెడ్డి జిల్లాలో పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరుపై అధికారులతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ సమీక్షించారు. కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి జె వెంకటి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్, యూపీహెచ్సి, ఇస్లాంపుర, యూపీహెచ్సి మరియు యూఎఫ్డబ్ల్యూసి కామారెడ్డి కేంద్రాల వైద్యాధికారులు సిబ్బందితో సమగ్ర సమీక్ష సమావేశం ఐడిఓసి సమావేశం మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమం, ఎన్టీపీసీపీ, మాతా శిశు ఆరోగ్య కార్యక్రమం, ఎన్సీహెచ్ఎఫ్ ప్రోగ్రాం మరియు సార్వత్రిక టీకా కార్యక్రమం యూఐపీ అమలుపై సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా ఎన్సీడీ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లాలో హైపర్ టెన్షన్, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులు స్క్రీనింగ్, నిర్ధారణ, చికిత్స, మందులు అందుబాటులో, ఫాలో అప్ సేవలు, డిజిటల్ నమోదు, లక్ష్యాల సాధన, ఆరోగ్య కేంద్రాల వారీగా పురోగతి, లోపాలు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సవివరంగా చర్చించారు. అలాగే 30 సంవత్సరాలు పైబడిన ప్రజలందరికీ క్రమం తప్పకుండా ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహించాలని, అర్హులైన ప్రతి వ్యక్తికి పరీక్షలు పూర్తి చేసి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సందర్శనల ద్వారా ప్రజలు అవగాహన పెంచి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్టీసీపీ క్షయ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో డాక్టర్ రాజు, డిప్యూటీ
మైండ్ హెచ్ఓ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ ప్రదీప్, డాక్టర్ వెంకటస్వామి, డాక్టర్ మోనికా, బి మహేందర్ రెడ్డి, డిప్యూటీ జిల్లా ఎక్స్టెన్షన్ అండ్ మీడియా అధికారి, డిప్యూటీ డెమో శ్రీనివాస్ రెడ్డి, చలపతి, ఓఎస్టీ సిద్ధి రామేశ్వర్, అశ్విని, వైద్యాధికారులు, పిహెచ్సి, యూపీహెచ్సి సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. మంగళవారం కుంటాల మండలంలోని అబ్బుగాం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ గ్రామంలోని తాగునీటి వసతి, విద్యుత్, టెలికాం సేవలు, ఇతర మౌలిక సదుపాయాలపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్తులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపితే వెంటనే నూతన బోరుబావి మంజూరు చేస్తామని తెలిపారు. బోరుబావి ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల సంరక్షణకు ఫామ్ ఫండ్లు అత్యంత ఉపయోగకరమని పేర్కొన్న కలెక్టర్ ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ ఫండ్ నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని రైతు ఏర్పాటు చేసిన ఫామ్ ఫండ్ను పరిశీలించి ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రైతులతో పాటు కొత్తగా ముందుకు వస్తున్న రైతులను అభినందించారు. గ్రామంలో మరిన్ని ఫామ్ ఫండ్లు ఏర్పాటయ్యేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే గ్రామంలో టెలికాం సేవలు మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూగర్భ జలాల పరిరక్షణలో ప్రతి గ్రామస్తుడు భాగస్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డీఓ విజయలక్ష్మి, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ సందీప్, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీఓ వనజ, సర్పంచ్ శివాజీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని అన్నారు. వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులని వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు రవిబాబు, సుందర్ సింగ్, యాదయ్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షలకు కారకుడైన లీకేజీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద జాతీయుతంగా ధర్నా నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని అన్నారు. అదేవిధంగా దేశంలో 22 మంది నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినా ఇప్పటికీ కేంద్రం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చిరగట మారుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయకరణ చేయడం మానుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ కేబినెట్ నుండి మోదీ బర్తాఫ్ చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు ఆజాద్, జిల్లా నాయకులు అక్షయ్, రాహుల్, రాము తదితరులు పాల్గొన్నారు. చెందూరు మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 100% పూర్తి కావడంతో బిఎల్ఓల సిబ్బందికి శాల్వాతో సన్మానించారు. చెందూరు మండలంలో 5 గ్రామ పంచాయతీలలో ఎస్ఐఆర్ సర్వేను 100% పూర్తిగా కొనసాగిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్ఓల సిబ్బందికి ప్రతి గ్రామ బిఎల్ఓలకు ప్రతి గ్రామ నాయకులతో శాల్వాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కర్లం సాయిరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఐఆర్ సర్వేని చెందూరు మండలంలో మొదటగా కొనసాగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెందూరు మాజీ సర్పంచ్ కర్లం సాయిరెడ్డి, పిఎస్సిఎస్ ఫారం అశోక్ యాదవ్, రామరెడ్డి, లక్ష్మాపూర్ సర్పంచ్ సంజు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, గణపూర్ సర్పంచ్ నీరెడ్డి కృష్ణ, కార్యక్రమ సర్పంచ్ లాల్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంఆర్ఓ వీరాసింగ్ పాల్గొన్నారు. నిజామాబాద్ చేనేత సహకార సంఘం ఎన్నికలు మంగళవారం ఓరాఓరిగా జరిగాయి. ఎన్నికల్లో 76% పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవగా రాత్రి వరకు కొనసాగింది.
నిజామాబాద్ చేనేత సహకార సంఘం ఎన్నికలు మంగళవారం నగరంలోని చేనేత సంఘం భవనంలో జరిగాయి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగగా 76% పోలింగ్ నమోదైంది. మొత్తం 863 ఓటర్లకు గాను 654 ఓట్లు పోలయ్యాయి. 9 డైరెక్టర్ పదవులకు గాను 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డైరెక్టర్ల ఎన్నిక తర్వాత అందులో నుండి ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన కొందరు అప్పటికే తమ ఓటు వేరే వారు వేశారని తెలిసి నిరాశగా వెనుదిరిగారు. చేనేత ఎన్నికల బరిలో నిలిచిన డాక్టర్ దేవిదాస్ ప్యానెల్, కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ అభ్యర్థులతో పాటు వారి తరపున నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా పోషన్న వ్యవహరించారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు 3 రోజులు శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలంలోని ఉపాధ్యాయులకు 3 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం జూలై 20, 2026 సోమవారం ప్రారంభమైంది. బాల్కొండ మండల విద్యాధికారి పట్టు రాజేశ్వర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. FLN పై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన కల్పించడం, దీని ద్వారా విద్యార్థులు ప్రాథమిక చదవడం, రాయడం మరియు గణిత సామర్థ్యాలను మరింతగా పెంపొందించడంపై శిక్షణ ఇస్తారు. మొదటి రోజు శిక్షణకు బాల్కొండ గ్రామీణ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన 36 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. కోర్సు డైరెక్టర్గా మండల విద్యాధికారి బంటు రాజేశ్వర్ పర్యవేక్షించారు. స్టేట్ రిసోర్స్ పర్సన్స్ బోయాడ నర్సయ్య, యు నటరాజ్, రాస రవికుమార్, ఆకుల నర్సయ్య, కొప్పు రామకృష్ణ, పి సాయిలు, విశాల్ తదితరులు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ, ముప్కల్ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ 3 రోజులు శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరచడానికి సరికొత్త బోధన పద్ధతులను నేర్చుకుంటారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో వర్షం అడపాతడపగా కురుస్తుంది. దీంతో రైతులు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఆదివారం, సోమవారం, మంగళవారం పలు చోట్ల వర్షం కురిసింది. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్లో 81.5 మిల్లీమీటర్ల, పోతంలోని 69.8 మిల్లీమీటర్లు, నవీపేటలో 67.5, ఎడపల్లి మండలం జాన్కంపేటలో 64.3, రెంచెలలో 62.2, మాక్లూర్ మండలం లక్ష్మాపూర్లో 57.3, మదనపల్లిలో 56, ముస్రాలో 55.3 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్ మండలం పాల్దాలో 47.8 మిల్లీమీటర్లు, ఎడపల్లిలో 45 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్ మండలం కుప్పన్పల్లిలో 43.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 85.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చౌడమ్మ కొండూరు గ్రామాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దుతూ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామస్తులంతా కృషి చేయాలని సర్పంచ్ జాగింటి గోదావరి పిలుపునిచ్చారు. చోడమ్మ కొండూరు గ్రామాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజలు అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నందిపేట మండలం చోడమ్మ కొండూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం సబ్బు చెరువు కట్టపై వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ జంగింటి గోదావరి దేవదాస్, ఉప సర్పంచ్ బండారి సాయికుమార్ ఆధ్వర్యంలో చెరువు కట్ట పరిసరాల్లో పలు రకాల నీడ, పళ్ళ, ఔషధ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంగింటి గోదావరి మాట్లాడుతూ ఒక మొక్క నాటడం అంటే ఒక జీవితాన్ని కాపాడటమే అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భావితరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. గ్రామాభివృద్ధికి పచ్చదనమే మూల స్తంభమని, చెట్ల పెంపకం, సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని గ్రామ పంచాయతీ ప్రతినిధులు తెలిపారు. గ్రామాన్ని పచ్చని హరితవనంగా తీర్చిదిద్దే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భర్త జంగింటి దేవదాస్, ఉప సర్పంచ్ బండారి సాయికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ సంతోష్ గౌడ్, ఉపాధి హామీ పథకం సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, కూలీలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లాను అగ్రగామిగా నిలపాలని తెలంగాణలో మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ ఎడ్ల వెంకటేష్ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సూచించారు, అభినందించారు. ప్రముఖ కరాటే మాస్టర్, తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్, ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ బ్రూస్లీ అవార్డు గ్రహీత ఎడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను R&B గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిసి షాల్వా, బొకెతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ తన కరాటే గ్రౌండ్ మాస్టర్ శ్రీనివాస్ను గుర్తు చేస్తూ ఇటీవల కరాటేలో గిన్నిస్ వరల్డ్ రికార్డులు, గోల్డ్ మెడల్స్ అండ్ సర్టిఫికేట్ సాధించిన కరాటే మాస్టర్ ఎడ్ల వెంకటేష్, ఎడ్ల రిత్విక్, వైభవ్ తేజ్, సాయి నిహాల్ మరియు స్టేట్ లెవెల్ కరాటే సిల్వర్ మెడలిస్ట్ నచికేతలను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి నిజామాబాద్ జిల్లాను అగ్రగామిగా నిలపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కరాటే గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రీడా విశేషాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎడ్ల వెంకటేష్ వివరించారు.
టైకీకి శోధన్ కాటాను 800 మూమెంట్స్ను ఏకతాటిగా 20 నిమిషాల పాటు చేయడంతో ఈ లక్ష్యాన్ని అలవోకగా సాధించామని ఎడ్ల వెంకటేష్ తెలిపారు. కొన్ని సంక్షిప్త వార్తలని చూద్దాం. డొంకేశ్వర్లో కొత్తగా మంజూరైన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం కోసం పాత బస్టాండ్లోని 5 ఎకరాల గల స్థలంలో ఎంఆర్ఓ కార్యాలయం నిర్మించాలని డొంకేశ్వర్ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓజీ ప్రసాద్కి వినతి పత్రం అందజేశారు. పాత బస్టాండ్లో ఎంఆర్ఓ కార్యాలయం నిర్మించకపోతే గ్రామంలోని వ్యాపార వాణిజ్యాలు నష్టం వాటిల్లుతుందని సర్వ సమాజ్ కమిటీ సభ్యులు తెలియజేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూలై 25న జరిగే అరుణోదయ నాగన్న సంతాప సభను విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు బొమ్మయ్య, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నరపు రాజేశ్వర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, పీఓడబ్ల్యూ నగర ప్రధాన కార్యదర్శి సంజనలు కోరారు. నాగన్న సంతాప సభ పోస్టర్స్ ను నిజామాబాద్ నగరం కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో ప్రజా సంఘాలు పీడీఎస్యు, పీవైఎల్, పీఓడబ్ల్యూ, ఐఎఫ్టియు, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. రెంజల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఇతర నాయకులపై బోధ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. పై పేర్కొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్తిక్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 18న బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామం సభలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ విద్వేషాలను రెచ్చగొట్టడం సబబు కాదన్నారు. మద్నూరు మండలం చిన్న శంకరాగాలో గ్రామ సర్పంచ్ దిగంబర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. పిల్లలతో సహా కూర్చొని సర్పంచ్, గ్రామ సెక్రటరీ ప్రణయ్ మధ్యాహ్న భోజనం తిని పరిశీలించారు. సర్పంచ్ దిగంబర్ వంట చేసే వాళ్లకు తెలపడం జరిగింది. మెనూ ప్రకారం పిల్లలకు భోజనం వడ్డించాలని, స్కూల్ ఆవరణలోనే ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వంట చేయాలని తెలియజేశారు. ఈ నెల 25న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ నాగన్న సంస్కరణ సభ పోస్టర్ ఆవిష్కరణ అర్సపల్లిలో జరిగింది. ఇందులో అరుణోదయ జిల్లా కార్యదర్శి కొత్తపేట గోపాల్, జిల్లా అధ్యక్షులు అబ్దుల్, సిరిపలింగం, లక్ష్మణ్, గంగాధర్, బిసాయిలు తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ జమునా మహేష్ ఆధ్వర్యంలో బీఎల్ఓలు, బీఎల్ఏలు మరియు సెక్రటరీ, జీపీఓలతో సమావేశం నిర్వహించారు. పూర్తి పారదర్శకంగా ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీఎల్ఓలకు సహకరించిన అన్ని పార్టీల నాయకులను, మహిళా సంఘాల సీఏలను, గ్రామ పంచాయతీ సిబ్బందిని, గ్రామ యువకులను అభినందించిన సర్పంచ్, సెక్రటరీ నవీన్ గౌడ్, కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూమేశ్వర్, జీపీఓ గంగాధర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి. బోధన్ నియోజకవర్గంలోని ఫకీరాబాద్ నుంచి అచ్చన్పల్లి వరకు రూపాయలు 18 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ రోడ్ నిర్మాణాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పి సుదర్శన్ రెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయి. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలి. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ నుంచి ఎల్లమ్మగుట్టకు వెళ్లే దారిలో లో లెవెల్ వంతెనను పరిశీలించిన అర్పణ్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బీజేపీ బీఆర్ఎస్ వ్యవహారణ దొంగె అన్న చందంగా మారింది. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో వర్షం, రైతుల హర్షం. 3 రోజుల నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతన్నల హర్షం. విధి నిర్వహణలో పోలీసులు అనేక శారీరక, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్లో పోలీస్ సిబ్బందికి బ్రిడ్జ్ గ్యాప్ మేఘనా డెంటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్లో సిపి సాయి చైతన్య. మారుమూల గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అబ్బుగాం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.